ధర్నా చౌక్లో ఉన్నాం మనం. టెక్ మహేంద్ర లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో చెప్పా పెట్టకుండా ఉద్యోగాలు తీసేస్తున్నారు అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ధర్నా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది చెప్పండి మేడం, అసలు ఏం జరుగుతుంది, ధర్నా చేయడానికి రీజన్ ఏంటి? సార్ మీకు తెలిసిందే మెంటల్ హెరాస్మెంట్ అండ్ దాన్ని మనం ఏమనాలి, కార్పొరేట్ లేబర్ అనొచ్చో లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ లాంటి పదాలు మనం వాడచ్చు. మనం ఒక బబుల్ క్రియేట్ చేసి మీరు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, మీకు హెల్త్ బాగోకపోయినా మాకు పర్వాలేదు, మీ ఇంట్లో పిల్లలకి హెల్త్ బాగోకపోయినా మాకు పర్వాలేదు అనే ధోరణిలో ఎంప్లాయీస్ని పెట్టారు. మా పాపకు ఒంట్లో బాగాలేదు అనే టైం నేను లీవ్ తీసుకున్నప్పుడు నన్ను జాబ్ నుంచి టర్మినేట్ చేశారు. కంటి తూర్పు చర్య కింద ఇప్పటికి 2 సార్లు 3 సార్లు ఈమెయిల్స్ పెట్టారు, యూర్ స్టిల్ అన్ ఎంప్లాయీ ఆఫ్ టెక్ మహేంద్ర, గెట్ బ్యాక్ టు ఆఫీస్ అని చెప్పి. మీరు పెట్టిన అలిగేషన్స్ అన్ని సైమల్టేనియస్గా ప్యారల్గా రిజాల్వ్ చేస్తాము అని. మీరు ఇష్యూని రూట్స్ నుంచి తొలగించకుండా నాకంటే తూర్పు తుడుస్తానంటారేంటిది, అది చాలా తప్పు కదా సార్. సో మీకు తెలుసు గత 1 వీక్గా నేను ఇదే ఇష్యూస్ చెప్తూ ఉన్నాను. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండదు, హెరాస్మెంట్ ఉంటుంది, విమెన్ సేఫ్టీ లేదు అని చెప్తూ ఉన్నాను. రైట్ నౌ వీ హ్యావ్ కపుల్ ఆఫ్ డిమాండ్స్ వీ హ్యావ్ కమ్ అక్రాస్. మాకంటూ కొత్తగా ఒక యూనియన్ కానీ ఒక లా కానీ ఏదైనా ఉంటే ఇలా ఇమీడియట్ టర్మినేషన్స్ అనేవి ఉండవని మేము కోరుకుంటాం. సార్ సడన్గా పొద్దున్నే నిద్ర లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాక మీకు జాబ్ లేదంటే మీకు ఎలా అనిపిస్తుంది? కనీసం మీరు ఒక ఎంప్లాయీని తీసేసి కొత్త వాళ్ళని తీసుకోవడానికి 60 days నోటీస్ పీరియడ్ అడుగుతారు కదా. మరి అదే ఎంప్లాయీ మీరు జాబ్ నుంచి తీసేసేటప్పుడు కనీసం వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ముందు ఇవ్వరా? ఒక 60 రోజులు నోటీస్ పీరియడ్ కూడా నోచుకోమా మేము? ఇది చాలా తప్పు సార్. దాంతోపాటు మీరు పెట్టిన నేను ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తుంది ఫర్ ద మెంటల్ హెరాస్మెంట్ దట్ యూ హ్యావ్ కాజ్డ్. మోర్ ఓవర్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్లో ఉన్నారో అంటే అక్కడ టీమ్ లీడ్స్ కానీ, హెచ్ఆర్స్ కానీ, హెచ్ఆర్ మేనేజర్స్ కానీ, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ, వాళ్ళు ఈ ఇన్సిడెంట్ నుంచి చూసి నేర్చుకోవాలి కదా సార్. ఐ హ్యావ్ 5 demands. ద ఫస్ట్ డిమాండ్, ఇప్పటివరకు ఏవైతే ఆఫుల్ టర్మినేషన్స్, ఇన్స్టెంట్ టర్మినేషన్స్ వితౌట్ నోటీస్ పీరియడ్ జరిగాయో లాస్ట్ 1 year రివ్యూ చేయాల్సిందే. వితౌట్ ఎనీ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ పక్కకు పెట్టేసిన ఇన్స్టెంట్ టర్మినేషన్స్ని రివ్యూ చేసి ఒకసారి రివ్యూ చేస్తే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి ఖచ్చితంగా తెలిసిపోతుంది సార్. సెకండ్ డిమాండ్ వచ్చేసి, ఎవరైతే నా టర్మినేషన్కి కారణమై నన్ను ఇలాగా రోడ్ మీద నించోపెట్టేశారో, జాబ్లెస్ చేసి రోడ్ మీద నించోపెట్టారో, అన్నెసెసరీ ఫేమ్ దొరికింది, అన్నెసెసరీ కెమెరాస్ నా మీద ఉన్నాయి, వెరీ కెమెరా షై పర్సన్ అండి. సో దీనికి నేను కంప్లీట్గా టెక్ మహేంద్రానే రెస్పాన్సిబుల్ అని అనుకుంటాను. రైట్. సో విమెన్ సేఫ్టీ ఉంది, విమెన్ మీరు బాగా చూస్తారు అనే నమ్మకం మీరు కలిగించాలి రైట్ నా. అండ్ ఎవరైతే ఆ 3 employees ఉన్నారో, మా టీఎల్ కానీ, మా హెచ్ఆర్ మేనేజర్ కానీ, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళ ముగ్గురిని టర్మినేట్ చేసేంత వరకు నేను నా ధర్నాలు, ర్యాలీలు, నిరసన అనేది ఖచ్చితంగా స్టాప్ చేయను సార్. అండ్ మై 4th డిమాండ్ వుడ్ బి, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ ప్రాపర్ రిలీవింగ్ ఫ్రమ్ ద కంపెనీ. నాకు ప్రాపర్ రిలీవింగ్ కావాలి. 4th ఇంపార్టెంట్ థింగ్ సార్, ఐఎమ్ ఆన్ స్ట్రీట్స్. రైట్. నా కార్పొరేట్ కెరియర్ని లేదా నా బీపీఓ లైఫ్ని మీరు ఎండ్ చేసేసారు కాబట్టి టెక్ మహేంద్ర ఈజ్ ఎంటైర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ మై కెరియర్ రైట్ నౌ. దీస్ ఆర్ మై డిమాండ్స్. యూ కెన్ సే డిమాండ్సో, రిక్వెస్టో, లేకపోతే మాకున్న బాధతో మేము అడుగుతున్న కావచ్చు. ఇవన్నీ డూయబుల్ థింగ్సే అండి. ఇందులో చేయలేంది లేకపోతే ఎక్కడి నుంచో దిగి వచ్చి చేయాల్సిందైతే ఏమీ లేదు. ఐ హోప్ టెక్ మహేంద్ర విల్ రియలైజ్. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కదాన్నే, నాతో టెక్ మహేంద్ర నుంచి 3 వాళ్ళు ఇలా వచ్చారు. కొంతమంది ఈమెయిల్స్లో రిప్లై ఇచ్చారు, కొంతమంది వాట్సాప్లో రిప్లై ఇచ్చారు. మీరు కనుక వీటి మీద గట్టిగా చర్యలు తీసుకోకపోతే ఇంతింతాయి వటుడింతాయి మీకు కావాల్సినంత సైజులో అయిపోతుంది. సో ఐ వాంట్ యూ టు, దిస్ ఈజ్ ఐ థింక్ ఐఎమ్ టెలింగ్ ఎవ్రీబడి, ఎవరైతే అనుకుంటున్నారో మీ హక్కు, మేము జాబ్లోంచి తీసేస్తాం, మేము కార్పొరేట్ సెక్టర్ రన్ చేస్తున్నాం అని, నోటీస్ పీరియడ్ ఇచ్చి తీసేయండి. మీరు మీ పాలసీస్ని ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి, తర్వాత విమెన్ని రెస్పెక్ట్ చేద్దురు కానీ. మీరు మాట్లాడుతూ ఉమెన్స్కి సేఫ్టీ లేదు, సేఫ్టీ మస్ట్ అని కూడా చెప్తున్నారు. ఏ విధమైన అది ఉంటుంది మేడం టెక్ మహేంద్రలో ఉమెన్స్కి ట్రీట్మెంట్? సార్ మన ఇంట్లో మన అమ్మని అక్కనియే ఎంతసేపు బాత్రూమ్కి వెళ్తామని అడగాను సార్. మాకు అక్కడ 70 మంది 80 మంది నుంచుని పెట్టి ఎంతసేపు వాష్రూమ్కి వెళ్తారు, 5 నిమిషాలు 10 నిమిషాలు 20 నిమిషాలు అని లెక్క పెడతా ఉంటారు సార్. ఆడవాళ్ళకి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. వాళ్ళు పీరియడ్స్లో ఉండొచ్చు, వాళ్ళ కడుపు నొప్పి ఉండొచ్చు, వాళ్ళకి ఇంకేదైనా అవ్వు ఉండొచ్చు. రైట్. పర్టికులర్గా మేము వర్క్ చేసే హెరాస్మెంట్కి, వర్క్ స్ట్రెస్కి మాకు PCOS రావచ్చు, ఇంకేదైనా రీజన్స్ వల్ల మేము రెస్ట్ రూమ్కి వెళ్ళొచ్చు. మా 1 hour బ్రేక్ మాకు నచ్చినట్టు వాడుకుంటాం సార్, మీరెవరు మమ్మల్ని అడగడానికి? అదే కాకుండా సార్ విమెన్ని నుంచోబెట్టి మాట్లాడడం, నలుగురిలో మేము వాళ్ళని చిన్న చూపు చూడడం, అది చాలా తప్పు సార్. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్డ్. ఐ థింక్ దిస్ ఇస్ హై టైమ్. వి విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యూ, ఎందుకు టర్మినేట్ చేశారని. ఇక్కడ వరకు ఎవరు అడగలేదు కదా, మీ ఇష్టం వచ్చిన టర్మినేషన్ చేసుకుంటూ పోయారు. నవ్ వి విల్ క్వశ్చన్ వై డిడ్ యూ టర్మినేట్.
ఏం చెప్తారు మేడం? చాలామంది విలేజ్లో కూడా చూస్తున్నట్టయితే మేము ఐటీకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఉంటారు. మీరు ఆల్రెడీ చేసి ఉన్నారు, కొన్ని ఫేస్ చేస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఒకసారి. అన్ని కంపెనీలు అలాగే ఉన్నాయని నేను చెప్పను సార్. నేను ఎంటైర్లీ టెక్ మహేంద్ర మీద కూడా బ్లేమ్ వేయట్లేదు. బ్యాడ్ మేనేజ్మెంట్ అని నేను చెప్తున్నాను. టెక్ మహేంద్ర హైయర్ అథారిటీస్ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్, మీరు దీని మీద యాక్షన్ తీసుకుని నాకు లేదా నాతోటి వాళ్ళకి న్యాయం చేయకపోతే పీపుల్ విల్ నాట్ కమ్ టు వర్క్ ఫర్ యూ. మీరు ఆ రోజులు కూడా చూడాలి అని అనుకుంటే మీరు యాక్షన్ తీసుకోకండి. మీరు మాతో సామరస్యంగా మాట్లాడి మా ప్రొటెస్ట్లు ఏంటి, మా కన్సర్న్స్ ఏంటి అని అన్నీ తీర్చారనుకోండి, ఇట్ విల్ ఎండ్ హియర్. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్, ఇంకా పెద్దగానే అవుతుంది కదా సార్. ఇది అందరికీ ఉన్న బాధే, జస్ట్ నేను చెప్పాను అంతే.